హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నానండి. ఈ రోజైతే మా ఆయన షాప్ ఓపెనింగ్ అండి. రథసప్తమి రోజు అయితే ఓపెనింగ్ చేశారు. 25th 2026లో అయితే ఓపెన్ చేశారండి. ఈరోజు మన షాప్ ముహూర్తం వచ్చేసి మధ్యాహ్నం 1:46 కంట. బట్ మనకైతే పూజ అయితే 11 లోపు అయితే చేసామన్నారు. ఫస్ట్ బోని అయితే మనకి 1:46 అయితే చేయమన్నారు. అందుకని నేనైతే అరేంజ్మెంట్స్ చేయడానికి అయితే వచ్చేసాను. మన షాప్కి మనం లేకపోతే ఎలా అని. మా ఆయన అయితే మార్నింగ్గా వచ్చామన్నాడు. నేనైతే 10 అయితే వచ్చానండి. రాగానే దేవుడి మూల అవన్నీ అయితే సర్దుతున్నాను. నీట్గా బొట్లు అవన్నీ పెట్టుకొని ఫొటోస్ వాటికిని. ఎందుకంటే తుడిసి చాలా రోజులు అయిపోయినట్టు ఉంది. అవన్నీ అయితే నీట్గా సర్దుకుంటున్నాను. చాలామందికి డౌట్ రావచ్చు, ఇన్ని రోజులు మీ ఆయన ఏం చేసేవారు అంటే ఎవరికైతే తెలియదో వాళ్ళందరికీ అయితే చెప్తున్నానండి. మా ఆయన అయితే కోకోనట్ జ్యూస్ అండి, కోకోనట్ వాటర్ కాదు, కోకోనట్ జ్యూస్ అయితే అమ్మేవారు. ఇద్దరు పార్ట్నర్స్ అండి ఈ బిజినెస్ మొత్తం. మనమైతే 60 ఫీట్ రోడ్ ఇన్బాక్స్ పక్కన అయితే ఉండేవాళ్ళమండి. కొన్ని కారణాల వల్ల షాప్ అయితే ఖాళీ చేసేసి మనమైతే వంటిల్లు వెళ్ళే రోడ్లోని శివాలయం ఉంటుందండి. శివాలయం పక్కనే మన షాప్ అయితే ఉంటుంది. ఒకసారి విజిట్ చేయండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనమైతే రథసప్తమి రోజు అయితే ఓపెన్ చేసామన్నాం కదా, అదిగోండి పక్కనే మనకి శివాలయం టెంపుల్ కూడా ఉంటుంది. అంతలోకి అరేంజ్మెంట్స్ కూడా చేసుకుంటున్నాము. అరేంజ్మెంట్స్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనమైతే టెంపుల్కి అయితే వెళ్ళొచ్చు అనుకుంటున్నాము. చూడండి ఎంత బిజీగా ఉన్నారో. నీట్గా పువ్వుల దండలు, నెక్స్ట్ బెలూన్ డెకరేషన్ అవన్నీ ఉంటాయి. మీరు అయితే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. ఈ వ్లాగ్ అంతా ఓపెనింగ్ రోజు మేమైతే ఏమేమి చేసామో అవన్నీ అయితే మీతో షేర్ చేసుకుంటాను. సరేనండి, మీరైతే చెప్తున్నాను కదా, ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. షాప్ అయితే మనకి చాలా పెద్దది ఉందండి. మనకి షాప్ ఇన్ని రోజులు చాలా చిన్నది ఉండేది. నేను ఆల్రెడీ షార్ట్స్లో పెట్టేదాన్ని మన షాప్ మా ఆయన ఏం చేసేవాడు అని. ఒకసారి ఎవరైనా ఆ వీడియోస్ చూడకపోతే ఒకసారి వెళ్ళి అయితే చూడండి. చిన్న చిన్న అరేంజ్మెంట్స్ ఉంటాయి కదా, షాప్ ఓపెనింగ్ అంటే పనులు ఇంట్లో అందరికీ ఉంటాయి. అదిగోండి దేవుడి మూల అయితే అలా సర్దాను. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సర్దేసి నేనైతే బయటకి అయితే వచ్చేసానండి. షాప్ అయితే చాలా పెద్దది అన్నాను కదా. ఫస్ట్ అయితే మా ఆయన 2019లో అయితే ఈ షాప్ అయితే ఓపెన్ చేశారండి. అదిగోండి పక్కన మనకి శివాలయం అండ్ సుబ్రహ్మణ్య స్వామి గుడి కూడా ఉంది. ఫస్ట్ అయితే శివుడికి దండం పెట్టుకొని వెంటనే సుబ్రహ్మణ్య స్వామి ఆశీర్వాదాలు కూడా తీసుకొని మన షాప్కి అయితే వచ్చేసామండి. మనకి పనులు చెప్తున్నారు, ఒకటి ఇలా చేయండి అలా చేయండి, అవన్నీ అయితే వాళ్ళకైతే హెల్ప్ చేస్తున్నాము. చూశాను కదా, మనకి బెలూన్ డెకరేషన్స్ కూడా ఒక మనిషిని అయితే పెట్టారు. మా ఫ్రెండ్ అంటే మా ఆయన ఫ్రెండ్స్ అంట, వాళ్ళైతే వచ్చి డెకరేషన్ అయితే చేస్తున్నారు. అదిగోని వంటిళ్ళ దగ్గరలోనే మనకైతే శివాలయం ఉంటుంది. శివాలయం పక్కనే మన షాప్ కూడానండి. ఇన్ కేస్ ఎవరైనా తాగకపోతే ఒకసారి తాగండి. ఒక్కసారి తాగితే మళ్ళీ మళ్ళీ వస్తారు మీరే టేస్ట్కి కూడా. అందరికీ మనమైతే 2 గంటలకు అయితే రమ్మన్నామండి, ముహూర్తం అప్పుడే కదా అని. అందుకని మేమైతే బేగా వచ్చి పూజలు అవన్నీ అయితే అరేంజ్మెంట్స్ అవన్నీ చేస్తున్నాము. ఎందుకంటే షాప్ అంటే మనకి పనులు చాలా ఉంటాయి. మెయిన్ రీజన్ ఏంటి ఆ షాప్ ఖాళీ చేసేయడానికి అంటే, మనకి ఆల్రెడీ లాస్ట్ ఇయర్ 2025లోనే ఖాళీ చేసామన్నారండి. బట్ అలాగా మనకి అగ్రిమెంట్ ఆగస్ట్ వరకు ఉంది, 2025 ఆగస్ట్ వరకు ఉందని అలా మనమైతే ల్యాగ్ చేసాము. దాన్ని అయితే అలా స్కిప్ చేస్తూ ఉన్నాము. మనకి ఎప్పుడైతే ఆ డబ్బులు అవన్నీ అయిపోయాయో ఆ ఓనర్ అయితే వెంటనే ఖాళీ చేసామన్నారు. అందుకని మనమైతే ఖాళీ చేసేసాము. అదిగోండి బెలూన్ డెకరేషన్ చూసారు కదా, గ్రీన్ అండ్ వైట్ అయితే. ఎందుకంటే మన కోకోనట్ జ్యూస్ మొత్తం థీమ్ అంతా గ్రీన్ కలర్లో ఉంటుంది. అందుకనే అదే థీమ్లో అయితే చేస్తున్నారు. మనం ఫస్ట్ షాప్ 2019లో పెట్టామన్నాను కదా, అప్పుడైతే ఆ మిషన్ ఉండేదండి. వాళ్ళకైతే చాలా జబ్బలు అవన్నీ నొప్పి వచ్చేసాయి. ఎందుకంటే ఆ కొబ్బరికాయని చూడండి ఎంత గట్టిగా కొడుతున్నారు. దానికి కన్నం పెట్టి ఆ వాటర్ అయితే తీసేవారు. ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ అయితే మా ఆయన అది మిషన్ కూడా చేశారు. ఈ వీడియోలో మీకు చూపిస్తాను, మీరైతే చూసేయండి. ఒక్కొక్కటి అవన్నీ అయితే సర్దుకుంటున్నారు. ఎంత పని ఉంటుందండి, ఎంతమంది మనుషులు ఉన్నా కూడా షాప్ అంటే మనకి చాలా పళ్ళు ఉంటాయి. అయ్యే వరకు పళ్ళు ఉంటూనే ఉంటాయి. లోపల బెలూన్స్ అవన్నీ అయితే చాలా ఉండిపోయాయి. ఎంత డెకరేషన్ ఉన్నా కొన్ని బెలూన్స్ అయితే ఉండిపోయాయి షాప్లోనే. మంది గెస్ట్లు వస్తారు కదా, గెస్ట్లు వచ్చడానికి మనమైతే సమోసా దాంతోపాటు మిక్చర్ కూడా మన వాళ్ళు అయితే తెచ్చారు. ఫస్ట్ రాగానే గెస్ట్లకి సమోసా అండ్ మిక్చర్ ఇద్దాము అని. ఎవరైతే ఆ రోజు మనకి షాప్కి ఓపెన్ చేసేటప్పుడు వస్తారో వాళ్ళందరికీ అయితే మనమైతే డిస్ట్రిబ్యూట్ చేసామండి. ఇదిగోండి ఇదే మిషన్. ఇప్పుడు ప్రజెంట్ చూడండి, జస్ట్ కిందన అదే పట్టుకొని అంటే చాలు, అది దానికి అదే
వచ్చేస్తుంది. చూసారా ఎంత అప్డేట్ వర్షన్ మా ఆయనలు అయితే క్రియేట్ చేశారు. ఫస్ట్ అండి కోంటోల్తో బోని కొట్టించుకుంటే చాలా మంచిదంట. షాప్ అయితే తిరిగి చూసుకోవాల్సిన లేదంట. మనకి 2019లో అయితే ఈ అంకులే మనకైతే బోని చేశారండి. అందుకనే మళ్ళీ ఈ అంకుల్లే మనమైతే బోని చేయడానికి అయితే దగ్గరుండి తీసుకొచ్చామండి. అతను అదే చెప్తున్నారు, లాస్ట్ ఇయర్ నేనే చేశానమ్మా అని. ఓకే అంకుల్ నాకు తెలియదు కదా అని అయితే నేను చెప్పాను. అంతలోకి మన వదిలాలు అన్నయ్యలు అందరూ అయితే వచ్చేసారండి. మాకు ఎంతలా సపోర్ట్ చేసినందుకు వీళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ. పిలవగానే వచ్చారు, అదే మాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే అన్ని పనులు మానుకొని మన కోసం వచ్చారు అంటే వాళ్ళ ఎఫర్ట్స్ అయితే పెట్టారు కదా. వచ్చిన వాళ్ళందరికీ మనమైతే నీట్గా సమోసా మిర్చిరి దాంతోపాటు జ్యూస్ కూడా ఇచ్చేసామండి. ఫస్ట్ అయితే మన వదినాలు వచ్చారు కదా వాళ్ళకైతే ఇచ్చేసాం. దాని తర్వాత మాయాలు వచ్చారు, దాని తర్వాత మా చెల్లాలు, నెక్స్ట్ మా అక్కలు 1 by 1 అంటే మనం ఎవరినోని పిలిచాం వాళ్ళందరూ మ్యాక్సిమం అయితే వచ్చేసారు. ఇంకా కొంతమంది రాలేదు, వాళ్ళకి అవ్వకైతే రాలేదండి. చూసారు కదా వచ్చిన వాళ్ళందరూ హ్యాపీగా జ్యూస్ అయితే తాగుతున్నారు. టేస్ట్ అంతా బాగుంది, దాంతోపాటు షాప్ కూడా బాగుంది అన్నారు. ఎందుకంటే లాస్ట్ షాప్ అయితే చాలా చిన్నదండి. నెక్స్ట్ వాళ్ళిద్దరూ కూర్చోడానికి చాలా కష్టపడేవారు. నేనైతే ఈ బిజినెస్ మొత్తం 2 పార్ట్నర్స్ పెట్టారన్నాను కదా, ఆ 2 పార్ట్నర్సేనండి. ఒకటి మా ఆయన, ఇంకొకటి మా బాబాయ్. ఇద్దరు దగ్గరోలే, ఇద్దరు అనుకొని అయితే పెట్టేశారు. కుక్కలు అయితే వస్తున్నారు. నెక్స్ట్ అయితే మా మాయాలు, నెక్స్ట్ మా ఆయనల ఫ్రెండ్స్ అందరూ వచ్చారండి. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అయితే వచ్చారు. అది కూడా మా జాను కూడా వచ్చింది. అన్నయ్య పిలవగానే వచ్చారు. వాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చారు. అంటే మా బిజినెస్ పని మీద కాదు, బట్ ఉన్నాను పిలవగానే వచ్చారన్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మీరందరూ మాకు ఎంత సపోర్ట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. షాప్ అయితే ఇలా మన షాపు సెలబ్రేషన్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. బట్ మనం 2019లో పెట్టేటప్పుడు కోకోనట్ జ్యూస్ అన్నది ఎవ్వరికీ తెలియదండి. అలాంటిది ఈరోజు కొంతమందికైనా తెలిసింది అంటే అడ్రస్ అంతా చెప్తారు ఇన్వాయిస్ దగ్గర ఉండేది కదా, దాని దగ్గరకు వచ్చి మన కస్టమర్స్ చాలా మంది వచ్చి వెళ్ళిపోతున్నారు. ఏంటి షాప్ లేదని చెప్పి. అలాంటిది ఏం లేదండి, జస్ట్ ప్లేస్ మారింది అంతే. అది కూడా మన కస్టమర్స్ అందరికీ చేరువలోనే మన వంటిల్లు ఉంది కదా, వంటిల్ దగ్గర నుంచి అన్నా క్యాంటీన్ వెళ్ళే రోడ్లో పక్కన శివాలయం ఉంటుంది. శివాలయం పక్కనే చెట్టు కింద మన కస్టమర్స్ కోసం నీడగా ప్రదేశంలో చూసుకొని మన షాప్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇంతవరకు మన కస్టమర్స్ మమ్మల్ని ఎంతో ఆదరించారు. ఇక ముందు కూడా ఇలాగే ఆదరిస్తూ మరి కొత్తగా ఇంకా ఎంకరేజ్ చేస్తారని మరీ కోరుకుంటున్నాం. అడ్రస్ కూడా చాలా సింపుల్. కస్టమర్స్ అందరికీ చేరువలోనే కోకోనట్ జ్యూస్ మన వంటిల దగ్గర నుంచి అన్నా క్యాంటీన్ వెళ్ళే దారిలోనే జస్ట్ శివాలయం పక్కనే ఏర్పాటు చేయడం జరిగింది. సో కస్టమర్స్ అందరూ ఇది గమనించారని మరీ కోరుకుంటున్నాము. ఈసారి కస్టమర్స్ కోసం సిట్టింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇది మనకి అవైలబిలిటీ వచ్చే డేట్ జనవరి 25 రథసప్తమి రోజు ఆదివారం మధ్యాహ్నం 1 గంట నుంచి మనకి అవైలబిలిటీ ఉంటుంది. బాయ్. విన్నారు కదా, మా ఆయన అయితే మొత్తం షాప్ ఎక్కడుంది ఏంటని క్లియర్ కట్గా చెప్పారు. ఇక్కడితో మన వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.